హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్ దట్ ఈస్ పిఐటి క్లాసెస్. ఈరోజు మనము టార్గెట్ సిరీస్కి సంబంధించిన ఆల్టర్నేటింగ్ కరెంట్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే రైట్. ఈ టార్గెట్ సిరీస్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఎవరైతే క్లాస్ 11th ఉండి బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఇంకా క్లాస్ 12th ఉండి బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు ఈ టార్గెట్ సిరీస్ అనేది 100% హెల్ప్ఫుల్ అవుతుంది నాన్న. ఓకే రైట్. అయితే సార్ ఈ టార్గెట్ సిరీస్లో మొత్తం కంప్లీట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే కాదు. ఈ టార్గెట్ సిరీస్లో గత 10 to 15 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాన్ని మనము టార్గెట్ చేసుకొని ఈ టార్గెట్ సిరీస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్న. ఓకేనా రైట్. సో సార్ ఈ టార్గెట్ సిరీస్ ఎన్ని డేస్ ఉంటుంది సార్ అంటే 45 days అయితే ఉంటుంది అన్న. సో ఈ 45 days కనుక మీరు లేవకుండా కంటిన్యూగా వీడియోస్ చూస్తే పక్కా మీరు అనుకున్న టార్గెట్ ఏదైతే 95% అనుకుంటున్నారో బోర్డ్ ఎగ్జామ్లో అది ఖచ్చితంగా వస్తుంది నాన్న. ఓకేనా రైట్. అయితే సార్ ఇప్పుడిప్పుడే బుక్ ముట్టినాను సార్, ఇప్పటివరకు అస్సలే బుక్ ఓపెన్ చేయలేదు సార్, ఉన్న ఈ 2 నెలల్లో నాకు మంచి మార్కులు వస్తే చాలు సార్ అని చెప్పేసి అనుకుంటే మరి ఈ సిరీస్ యూజ్ అవుతుందా అంటే 100% మీకైతే యూజ్ అవుతుంది నాన్న. ఓకేనా రైట్. చలో చూడండి, టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్లో మనము ఈరోజు డిస్కస్ చేసేది ఏంటి అంటే 2 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా 4 మార్క్స్ కాదు, ఇంకా 8 మార్క్స్ అయితే కాదు. సరేనా రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక, వాట్ ఈస్ అ ఫినామినన్ ఇన్వాల్వ్డ్ ఇన్ వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్? సో ఏ ఫినామినన్ పైన ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది పనిచేస్తున్నది అని అంటే జస్ట్ ఒకే ఒక లైన్ మ్యూచువల్ ఇండక్షన్ అని చెప్పేసి రాస్తే సరిపోతుంది నాన్న. ఓకేనా ఈ జస్ట్ ఒక్క లైనే, ఈ ఒక్క లైన్లో ఈ ఒక్క లైన్ రాస్తే మీకైతే 2 మార్కులు అయితే పక్కగా వస్తాయి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్ ఇన్ 6 volt బెడ్ ల్యాంప్? బెడ్ ల్యాంప్ కనుక ఆన్ చేస్తే తక్కువ లైట్ అయితే వస్తుంది కదా మనకు. రైట్. సో ఇక్కడ ఎటువంటి ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తామంటే స్టెప్ డౌన్ అయితే యూజ్ చేస్తాం. ఓకేనా సింపుల్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్ ఇన్ ఏ 6 volt బెడ్ ల్యాంప్ అనమాట. ఓకేనా సో ఇంకా స్టెప్ అప్ ఏంటి, స్టెప్ డౌన్ ఏంటి, ట్రాన్స్ఫార్మర్లో అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది, దీని గురించి డీటెయిల్ కావాలంటే మీరు క్లాస్లోనే వినాలి. సో ఇది జస్ట్ మీరు జస్ట్ కీ పాయింట్స్ ఉంటాయి చూడండి, ఎగ్జామ్లో ఏం రాస్తే మీకు మార్కులు వస్తాయి అనే పాయింట్స్ ఉంటాయి చూడండి, ఆ పాయింట్స్ మాత్రమే ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది నాన్న. ఓకేనా లెంతీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇక మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకేనా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ రావాలని అంటే సో కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినారో లైక్ జేఈ, నీట్, ఎంసెట్ వాళ్ళకైతే ఇది డెడ్ ఈజీ. ఓకేనా కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అయినారో వాళ్ళకు కొంచెం కష్టంగా పోతుందేమో, కానీ కొన్ని పాయింట్స్ అయితే బై హార్ట్ అయితే చేయాల్సిందే. ఓకేనా వాట్ ఈజ్ ద ట్రాన్స్ఫార్మర్ రేషియో? ఈ ట్రాన్స్ఫార్మర్ రేషియో ఏంటి అని అంటే ఇక్కడ ఉంటుంది చూడండి. ట్రాన్స్ఫార్మర్ రేషియో ఏంటి అంటే నంబర్ ఆఫ్ టర్న్స్ ప్రెజెంట్ ఇన్ సెకండరీ కాయిల్ అపాన్ నంబర్ ఆఫ్ టర్న్స్ ప్రెజెంట్ ఇన్ ప్రైమరీ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ప్రెజెంట్ ఇన్ సెకండరీ కాయిల్ అపాన్ వోల్టేజ్ ప్రెజెంట్ ఇన్ ప్రైమరీ కాయిల్ నాన్న. ఓకేనా అంతే ఉంటుంది చూడండి. ఇగో ఇట్ ఈస్ ద రేషియో between number of turns present in secondary coil and the number of turns present in primary coil of a transformer. ఇది ఒక ఫార్ములా రాస్తే సరిపోతుంది నాన్న. ఓకేనా NS/NP is equal to VS/VP. ఓకే సో ఒక క్వశ్చన్ అయితే ఉన్న చూడండి, ఏ ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్ 200 volts AC into 2000 volts AC అనమాట. ఓకేనా ఇది చూడండి, ఇది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, తక్కువ వోల్టేజ్ నుంచి ఎక్కువ వోల్టేజ్ అయింది కదా, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. Calculate the number of turns in a secondary if okay secondary coil లో ఎన్ని టర్న్స్ ఉన్నాయి కనుక్కోవాలి. if the primary coil has 10 turns నానా. ఓకే ఇంతకు ముందు ట్రాన్స్ఫార్మర్ రేషియో ఫార్ములా చెప్పినాను కదా, ఏంటది నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ కాయిల్ బై నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ కాయిల్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇన్ సెకండరీ కాయిల్ అపాన్ వోల్టేజ్ ఇన్ ప్రైమరీ కాయిల్. సో క్వశ్చన్లో మొత్తం అయితే ఇచ్చేసిండు. ఓకే ప్రైమరీ కాయిల్లో వోల్టేజ్ ఎంత, ప్రైమరీ కాయిల్లో వోల్టేజ్ ఎంత 200 అవునా, ఇది చూడండి. నెక్స్ట్ వోల్టేజ్ ఇన్ సెకండరీ కాయిల్ ఎంత, సో ఇక్కడైతే 2000 అయితే ఇచ్చినాడు కదా. సో నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ కాయిల్ కనుక్కోవాలి అవునా, నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ కాయిల్ ఇక్కడైతే ఇచ్చినాడు ఎంత
10 అయితే ఇచ్చినాడు కదా. ఈ ఇక్కడ కింద 2 సున్నాలు పైన 2 సున్నాలు పోయినాయి, 2 10s కదా. సో ఇది అటుపోతే ఎన్ఎస్ వాల్యూ ఎంత వచ్చింది, 100 అయితే వచ్చింది. ఎంత వచ్చింది, 100. సో ఇంతేనా, సింపుల్. ఒక చిన్న ఫార్ములా రాసి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2 మార్కులు వచ్చేస్తాయి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద రియాక్టెన్స్ ఆఫ్ ఇన్ అన్ ఇండక్టర్ ఇన్ ఏ కెపాసిటర్ అనమాట. ఓకేనా. సో ఇండక్టర్లో ఓకే ఇండక్టివ్ రియాక్టెన్స్ అని చెప్పేసి అయితే అంటాము. దానికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే రియాక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఇండక్టర్ ఎక్సెల్ రియాక్టివ్ ఇండక్టెన్స్ రియాక్టివ్ కెపాసిటెన్స్ అయితే రియాక్టివ్ కెపాసిటెన్స్ అంటాం అట్లా. ఓకేనా. కెపాసిటివ్ రియాక్టెన్స్ రియాక్టివ్ కెపాసిటెన్స్. ఓకే. రెసిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఇండక్టర్ ఏం లేదు నాన్న, ఇగో ఇండక్టర్లో అన్నాడా, ఇది ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్. ఎల్ అంటే ఇండక్టెన్స్ అన్నట్టు. ఓకేనా. ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ కెపాసిటర్ది ఏం రాయాలంటే ఎక్స్సి ఈక్వల్ టు 1/ωc. సి అంటే కెపాసిటెన్స్, ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకేనా. యాంగులర్ ఫ్రీక్వెన్సీ క్లియరేనా. ఇగో దీనికి ఈ ఫార్ములా, దీనికి ఈ ఫార్ములా, ఈ రెండు చిన్న ఈ పాయింట్స్ అయితే ఉన్నాయి కదా, చిన్న ఫార్ములాలు ఉన్నాయి. ఇవి బయాట్ చేస్తే 2 మార్కులు వచ్చేసినట్టే. ఓకేనా. ఎల్ అంటే ఇండక్టెన్స్, ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏసీ ఈఎంఎఫ్ అండ్ ఏసీ కరెంట్ అంటే ఈఎంఎఫ్ కి కరెంట్ కి మధ్యలో ఉన్న ఫేజ్ డిఫరెన్స్ ఏంటి, రెసిస్టర్లో, ఇండక్టర్లో, ఇంకా ప్యూర్ కెపాసిటర్లో. ఓకేనా. రైట్. సో ప్యూర్ రెసిస్టెన్స్లో తీసుకుంటే కనుక ఫేజ్ డిఫరెన్స్ అనేది మనకు 0 ఉంటుంది అనమాట. వోల్టేజ్కి కరెంట్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. ఎంత ఉంటుంది నాన్న, 0. ప్యూర్ ఇండక్టర్లో ఎంత ఉంటుంది అంటే ఫేజ్ డిఫరెన్స్ 90 డిగ్రీస్ ఉంటుంది నాన్న. ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్. ఇక్కడ ఒక పాయింట్ రాయాలి, కరెంట్ లాగ్స్ బిహైండ్ ద వోల్టేజ్ బై 90 డిగ్రీస్ అనాలి. ఓకేనా. కరెంట్ లాగ్స్. సో ఇండక్టర్లో ముందు ఎవరు పోతారు అంటే వోల్టేజ్. ఓకే. రైట్. కరెంట్ అనేది తర్వాత పోతుంది అనమాట. నెక్స్ట్, ఫర్ ప్యూర్ కెపాసిటర్లో కరెంట్ లీడ్స్ ఏ హెడ్ ద వోల్టేజ్ బై 90 డిగ్రీస్ అనమాట. సో దీనిలో ఫేజ్ డిఫరెన్స్ 90 డిగ్రీసే, దీంట్లో కూడా 90 డిగ్రీసే. కానీ ఏమంటామంటే కరెంట్ లాగ్స్ అనండి, దీనిలోనేమో కరెంట్ లీడ్స్ అనండి. ఓకేనా. కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ బై 90 డిగ్రీస్. ఇక్కడ కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్ బై 90 డిగ్రీస్ నాన్న. ఓకేనా. క్లియరేనా. రైట్. చలో ఇదైతే మీకైతే క్లియర్. ఓకే. దీనిలో ఎవరు ముందర పోతారో వోల్టేజ్ ముందు పోతారు, తర్వాత కరెంట్ అనేది పోతుంది. దీంట్లో ఫస్ట్ ఎవరు పోతారు, కరెంట్, దాని తర్వాత వోల్టేజ్ అన్నాడు అట్లా. ఓకేనా. ఇది క్లియరేనా. ఏం అర్థం కాకున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అయినారో దీనిపైన ఎన్నో న్యూమెరికల్ చేసే ఉంటారు కాబట్టి వాళ్ళతో టెన్షన్ లేదు. కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అయినారో వాళ్ళు మాత్రం బయాట్ చేసిన పాయింట్స్ ఏంటంటే రెసిస్టెన్స్లో ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 0. ప్యూర్ ఇండక్టర్లో 90 డిగ్రీస్, ప్యూర్ కెపాసిటర్లో 90 డిగ్రీస్. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ లాగ్స్, దీనిలో కరెంట్ లీడ్స్. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ఖతం, ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకేనా. వాట్ ఈజ్ మీన్ బై వాట్లెస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. వాట్లెస్ అని అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ 0 అయి ఉండాలి, పవర్ అనేది లాస్ అయి ఉండొద్దు. ఓకే. వాట్లెస్ కరెంట్ అంటే ఏంటంటే ఇన్ ఏ ప్యూర్లీ ఇండక్టివ్ ఓకే ఆర్ కెపాసిటర్ రియాక్టెన్స్ లేదా ఆ సర్క్యూట్లో ద పవర్ కన్జంప్షన్ బికమ్ 0. పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది అనమాట. పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది ఇండక్టెన్స్లో కానీ ఇంకా కెపాసిటెన్స్లో కానీ. ఓకేనా. రెండిట్లో ఏమవుతుంది, పవర్ ఫ్యాక్టర్ 0 అవుతుంది. ఇక్కడ 0 అయింది కాబట్టి ఇది వాట్లెస్ అయింది అంతే. ఇక సో నో పవర్ ఈజ్ కన్జ్యూమ్డ్. ఇక్కడ పవర్ అనేది ఏం కన్జ్యూమ్ కాదు. ఓకే. రెసిస్టెన్స్లో అవుతుంది కానీ ఈ రెండిట్లో అయితే కాదు, ఇండక్టర్లో కాదు, కెపాసిటెన్స్లో అయితే పవర్ కన్సంప్షన్ కాదు. ఓకేనా. సో దస్ నో పవర్ కన్జ్యూమ్డ్ ఈవెన్ త్రూ కరెంట్ ఫ్లోస్ ఇన్ ద సర్క్యూట్. ఓకేనా. ఇన్ సచ్ కేస్ ద కరెంట్ ఈస్ కాల్డ్ అస్ వాట్లెస్ కరెంట్ అని చెప్పేసి అయితే అంటాం మనం. ఓకేనా. రైట్. సో మొత్తానికైతే ఈ 6 క్వశ్చన్ బయాట్ చేసింది అనుకోండి, పక్కా మీ జేబులో 2 మార్కులు ఉన్నట్టే. ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. చదువుకుంటూ ఉండండి. ఉంటాను మరి. బాయ్ బెట.